వార్షిక పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ ఎంఆర్డిఏ పరిధి అంటే వర్కుల విషయంలో ఎక్స్పాండ్ అయింది. మేజర్గా మనకి జనరల్గా మనకు లేఅవుట్లు, లేదంటే షాప్స్, కాంప్లెక్సెస్, ఆక్షన్స్, వాటికి మించి ప్రాజెక్ట్స్ ఇంకా అదనంగా చేపట్టడము, తర్వాత ఎంఐజీ లేఅవుట్స్ లాంటివి టేకప్ చేయడము, తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇటువంటివి చేపట్టడము, అలాగే ఇప్పుడు 1 సెంట్ లేఅవుట్స్ తాలూకా ఏదైతే మనకి జగనన్న కాలనీస్ ఉన్నాయో సో వాటి తాలూకా డెవలప్మెంట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే సో మీ అందరికీ తెలుసు మనకి సుమారుగా మనకి 83 లేఅవుట్లలో సో 1,41,000 మందికి మనకు పట్టాలు ఇచ్చుకోవడం జరిగింది. ఆ లేఅవుట్లలో సుమారుగా 200 crores డబ్బులు ఖర్చు చేసి మనకి ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పాటు చేసి అక్కడ అందరికీ పట్టాలు ఇచ్చిన పిదప హౌసింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో విఎంఆర్డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. అలాగే రైతులు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నారో సుమారుగా 48 లేఅవుట్లలో 1,215 ఎకరాల్లో వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ లేఅవుట్స్ చేయడం జరిగింది. వాటికి సుమారుగా 660 కోట్లు అవసరం. అందులో మనకి 3 దశల్లో ఖర్చు చేస్తున్నాం. ఫేజ్ 1లో ఆల్రెడీ మనము 200 కోట్లు ఖర్చు పెట్టాం. అలాగే 305 కోట్లతో ఇప్పుడు 2వ దశ నడుస్తూ ఉంది. ఫైనల్గా మనకి 3వ దశలో మనకి వాటర్ సప్లై ఒకటి మిగులుతుంది. అది కూడా 155 కోట్లతో చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ మొత్తం ఎంటైర్ యాక్టివిటీ కూడా ఈ ఆర్సీ ప్లాట్లో తాలూకా అయితే టోటల్ కంప్లీషన్ ఆఫ్ లేఅవుట్ డెవలప్మెంట్ అనేది జనరల్ ఇప్పటి నుంచి మేము కనీసం సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం 100% చేయగలుగుతామని ఒక ఆశాభావంతో ఉన్నాం. అలాగే జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ సంబంధించి కూడా మనం 6 టేకప్ చేయడం జరిగింది. 6లో మనకి విజయనగరంలో ఒక 3, అలాగే విశాఖపట్నంలో పాలవలస 1 అంటూ ఒకటి పెట్టాము. అనకాపల్లిలో మనకి అద్దూరు, అలాగే భోగాపురం, చూడేపల్లి దగ్గర టేకప్ చేయడం జరిగింది. సుమారుగా 1,280 ప్లాట్స్ క్రియేట్ చేసాం. దాంట్లో అంటే అన్ని వేరియస్ స్టేజ్లో ఉన్నాయి. అందులో మనకి సుమారుగా 400 ప్లాట్లు అమ్మకాలు కూడా జరిగాయి. సో ఆల్మోస్ట్ అంటే దగ్గరగా ఒక మనకి 1/4 ఆఫ్ ప్లాట్స్ కూడా మనకి అమ్మకాలకు జరిగిపోయినాయి. అండ్ రిమైనింగ్ వాటికి కూడా ప్రాపర్గా పబ్లిసిటీ ఇచ్చి కంప్లీషన్ చేయబోతున్నాం. సబ్సిక్వెంట్లీ దీంట్లో అమ్మకాలు చాలా వరకు ఆశావకంగా ఉన్నాయి అండ్ ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అలాగే మనకి మాస్టర్ ప్లాన్ రోడ్స్ చూసుకుంటే ఇప్పుడు మనము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ 9 రోడ్స్ టేకప్ చేసాం విత్ 58.7 crores. అందులో 3 రోడ్స్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 6 రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఇందులో మనకి విజయనగరంలో కొన్ని, అలాగే అనకాపల్లి జిల్లా కావచ్చు, ఇక్కడ కావచ్చు అని ఉన్నాయి. అలాగే మనకి ఈ బీచ్ రోడ్డు, అలాగే నేషనల్ హైవే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ కూడా ఒక 4 కొన్ని అంటే ఒక లేయర్ ఉంటే అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడము, లేదంటే ఆల్రెడీ ఉన్న రోడ్డు దెబ్బతినంటే మళ్ళీ రీలేరింగ్ చేయడము, అలాగే కొన్ని చోట్ల ఈవెన్ మనకి పేవర్ లాంటి డెవలప్ చేయడము కూడా చేస్తున్నాము. అది మాస్టర్ ప్లాన్ రోడ్స్ సంబంధించి. దీని మనకి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఉద్యోగ భవన్ బిల్డింగ్ పక్కనే వస్తూ ఉంది. మీ అందరూ చూసే ఉంటారు. టోటల్గా 11 floors అయితే 9 floors అయిపోయింది బిల్డింగ్. అది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మొత్తం ఆ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మేజర్గా మనకి సుమారుగా కార్లు, అలాగే బైక్స్ తాలూకా 1050 అంటే మనకి ఆ జంక్షన్లో ఏ యూనివర్సిటీ, చిల్డ్రన్స్ అరీనా, లేదంటే కళాక్షేత్రము, ఈవెన్ ఉద్యోగ భవన్ కావచ్చు, అక్కడంతా కొద్దిగా వెరీ కంజెస్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. అది దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఏరియాలో ఇది వచ్చిన తర్వాత మనకి ఆ ట్రాఫిక్ సమస్యలు కానీ, లేదంటే ఈ వెహికల్స్ కార్ పార్కింగ్ ఇష్యూస్ అని ఈజ్ అవుట్ అయితే ఖచ్చితంగా అవుతాయి. దీని మనకి ఇది కాకుండా మనకి చీమలాపల్లి, ఎన్నడలో కూడా 2 కన్వెన్షన్ సెంటర్స్ కడుతున్నాము. ఆల్మోస్ట్ ఒక్కొక్క 1000 కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్లు కడుతున్నాం. సో 2 కూడా 30% ఆఫ్ వర్క్స్ అయిపోయినాయి. సో అది కూడా మనకి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అయిపోయి చేయడానికి
రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాని మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ మనకి 2023లో G20 అలాగే GAS రెండు కూడా మేజర్ గ్లోబల్ ఈవెంట్స్ జరిగాయి విశాఖపట్నంలో. సో దాని తాలూకా VMRDA తరఫున సుమారుగా 12 crores పైన ఖర్చు పెట్టి ఉన్న పార్క్స్ మళ్ళీ బ్యూటిఫై చేయడము, కొన్ని రీవర్క్స్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైలాసగిరి చూస్తే టోటల్గా మనకి అక్కడ వాటర్ ఫౌంటైన్స్ కానీ, వ్యూ పాయింట్స్ కానీ, రీలేరింగ్ ఆఫ్ రోడ్స్ కానీ, అక్కడ అంతకుముందు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో కొన్ని ఏవైతే మనకి పెండింగ్ పడి ఉన్నాయని మీరు కూడా పదే పదే రైజ్ చేశారు పేపర్స్లో కూడా, అవన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసాం గమనిస్తే మీరు. సో ఆ విధంగా కూడా మొత్తం బ్యూటిఫై కూడా చేయడం జరిగింది. అక్కడ తెనేటి పార్కు, కైలాసగిరి పార్కు, ఇతర పార్కులు అంటల్లో కూడా. దీని మనకి ఒక తెన్నేటి పార్కు ముందర చూస్తే పార్కింగ్ చాలా తక్కువ ఉండేది. సో దానికి సంబంధించి కూడా మొత్తం ఇప్పుడు తెన్నేటి పార్కు జస్ట్ ఆపోజిట్లో ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో దాన్ని కూడా సుమారుగా ఒక 100 vehicles పట్టే విధంగా పార్కింగ్ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా ఫ్యూచర్లో మనకి ఆ రోడ్డు బయట, అంటే తెన్నేటి పార్కు రోడ్డు బయట బైకులు ఉంచకుండా ఇప్పటికే అలా షిఫ్ట్ చేసాం మరి గమనిస్తే. సో మేము బైక్స్ కానీ, కార్లు కానీ మీకు రోడ్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా టోటల్గా కూడా ఆ పార్కింగ్ ఏరియాలో పెట్టడానికి అన్ని వసతులు ఏర్పాటు చేశాము. అది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీక్ 10-15 days టోటల్ కంప్లీట్ చేసేస్తాం. దెన్ మనకి అదర్ ప్రాజెక్ట్స్ మనం చూసుకుంటే CRN మ్యూజియం కూడా మనము లాస్ట్ ఇయర్ బిగినింగ్లో ఆనరబుల్ సీఎం గారి చేతిలో మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఒకటి కొత్తగా మనం బీచ్ డెక్ అని ప్రపోజ్ చేసాం, లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. దీని తాలూకా టెండర్స్ అయిపోయినాయి, LOA కూడా అయిపోయింది. దీని తాలూకా మనకి ఈ పర్మిషన్స్ CRZ క్లియరెన్స్ సంబంధించింది ఈ ఫైల్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాము. నేను అనుకోవడం అయితే ప్రాబబ్లీ ఫిబ్రవరిలో వర్క్ కూడా మొదలు కావచ్చు. సో అది ఓషన్ డెక్ క్లియర్ అవుతే ఆల్మోస్ట్ మనకి బాంబే తర్వాత మళ్ళీ ఒక అంటే ఈ మన కోస్టల్ ఏరియా ఉన్న సిటీలో సెకండ్ ఓషన్ డెక్ ఇది అవుతుంది. ఆల్మోస్ట్ సీ వాటర్లోకి ఆల్మోస్ట్ ఒక 46 meters సీ వాటర్లోకి ప్లాట్ఫామ్ వెళ్తుంది లోపలికి. సో పర్యావరణానికి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ CRZ నామ్స్ అని ఫాలో అవుతూ చేయబోతూ ప్రజలకి ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి, ఒక కొత్త ఫీల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అది టేకప్ చేస్తున్నాం. సో అందరూ కూడా దాన్ని పాజిటివ్గా ఆలోచించి సపోర్ట్ చేస్తారని మీకు భావిస్తున్నాం. అలాగే మనకి తెన్నేటి పార్కు బ్యాక్ సైడ్ కూడా ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇప్పుడు జరుగుతూ ఉంది, మీరు గమనించి ఉంటే. అది మనకు ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెడీ అవుతుంది. అది కూడా వాటర్లో కేరళ కానీ మీరు బాంబే కానీ చూస్తే సుమారుగా వాటర్లోకి సుమారుగా ఒక 100 feet లోపలికి 100 meters లోపలికి మనకి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. సో పబ్లిక్ వెళ్ళి దే కెన్ స్పెండ్ సమ్ వాల్యుబుల్ టైం అంటే దే కెన్ టేక్ ఫోటోస్ అండ్ ఆల్ ఆల్సో. సో అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తాలూకా ఈ మంత్ ఎండింగ్కి రెడీ అవుతుంది. సో దాంతోపాటు మనకి కైలాసగిరిలో మనం ఒక 3-4 days బ్యాకే ఒకటి సైన్స్ మ్యూజియం అండ్ టెక్నాలజీ పార్క్ కూడా ఒకటి ఫౌండేషన్ వేసుకున్నాము ఒక 4.7 crores. అది కాకుండా మీరు గమనిస్తే అక్కడ తాకిడి చాలా ఎక్కువ ఉంది. ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. దాంతో దృష్టిలో పెట్టుకొని ఇంకొన్ని డెవలప్మెంట్ ప్రపోజ్ చేసాం. దాని మీద అక్కడ మనకి జిప్ లైను, స్కై సైక్లింగ్ టెండర్ అయిపోయినాయి. దీంట్లో మనకి ఒక 2.5 months ఈ రెండు రెడీ అయిపోతాయి, జిప్ లైను అండ్ స్కై సైక్లింగ్. అలాగే మనకి గ్లాస్ స్కై బ్రిడ్జ్ కూడా ప్రపోజ్ చేసాం అక్కడ. అది 6 months అది కూడా గ్లాస్ స్కై బ్రిడ్జ్ కూడా మీకు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేరళ లాంటి ప్లేసుల్లో అక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఈ స్కై బ్రిడ్జెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మీకు గాలిలోకి సుమారుగా ఒక 30-40 meterలు హ్యాంగింగ్ గ్లాస్ ఉంటుంది. సో దానికి ప్రాపర్ ప్రొటెక్షన్తో మనకి స్కై బ్రిడ్జ్ లాంటిది కూడా రెడీ చేస్తున్నాం. సో అది 6 months ప్రజలకి అందుబాటులోకి తేవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దెన్ ఇది కాకుండా మనకి అక్కడ కైలాసగిరిలో నేచర్ కాటేజెస్, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫ్ అని అది కూడా మనకి
సుమారుగా 2 ఎకరాల్లో అక్కడ 18 కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రపోజ్ చేశాం. సో దాని తాలూకు కూడా ఈరోజు లాస్ట్ డేట్, టెండర్ లాస్ట్ డేట్ ఈరోజు. ఇది కూడా ఎవాల్యుయేషన్ అయిపోతుంది. ఇది కూడా మనకి కంప్లీట్గా అయిపోతే తయారు చేస్తున్నాం. సుమారుగా మనకి ఐ థింక్ 40 కోట్ల తాలూకా దానికి చేస్తున్నాం. సో అది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మేజర్గా పిల్లలను టార్గెట్ చేసాం. అంటే బిలో కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఒక ఏదైనా హాలిడేస్ కావచ్చు, ఏదైనా సండేస్ వాటెవర్ వెళ్తే కనీసం 4 to 5 అవర్స్ స్పెండ్ చేసే విధంగా అక్కడే ఆడుకొని, అక్కడే ఫుడ్ తిని, అక్కడే వాళ్ళు చిన్న చిన్న ఆటలు ఆడి ఆ విధంగా ఆ ప్లేఫుల్ క్లైమేట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సిటీలో మనకి ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసము ఆ గేమింగ్ ఏరియా మనం ఏర్పాటు చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డైనింగ్, రెస్టారెంట్ అన్నీ కలిపి ఉంటాయి దాంట్లో. ఇది కాకుండా మనకి వన్ ఆఫ్ ది మేజర్ డెవలప్మెంట్స్ మనకి ఉడా పార్క్ వెనక మాకు స్థలం ఉంది, తెలుసు. సుమారుగా 7 acres పైన ల్యాండ్ ఉంది. దాంట్లో మనము 220 కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దాంట్లో కూడా మనం ఒక 5-star హోటలు, మైస్ సెంటరు, అమ్యూజ్మెంట్ 3 ప్రపోజ్ చేసాం. ఎందుకంటే అక్కడి కన్వెన్షన్ సెంటర్ ఏదైతే మైస్ సెంటర్ అని చెప్తున్నామో 2000 నుంచి 2500 పైచలకు జనాలు పట్టే విధంగా అక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా మనకు సిటీస్లో అంత పైచలకు అంత పట్టే ఇది లేవు. సో మనకి సిటీ ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 2000 నుంచి 2500 మంది ఒక ప్లేస్లో పెట్టాలి, ఒక కన్వెన్షన్ సెంటర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనికి మేము ఒక 2.5 years టోటల్గా అనుకుంటున్నాం. ఇది ప్రస్తుతానికి జ్యుడిషియల్ రివ్యూకి పంపించాం. 100 కోట్లు దాటింది కాబట్టి జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళింది. ఇది కూడా త్వరలోనే మీకు ఫౌండేషన్ సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు పబ్లిక్ మళ్ళీ వచ్చి రిప్రజెంట్ చేశారు 2 times. ఆ రెంట్ ఎక్కువ అవుతుంది మాకు. ఎందుకంటే మేము ఏం చేసామంటే ప్రిన్సిపాల్ ఏ రోజు మాకు రాయలేదు, మీకు చెప్పారేమన్నా, మాకు ఈరోజు రాయలేదు మరి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.